తాతలతోని, మన తండ్రులతోని, బాబాయిలతోని, పిన్నులతోని, అందరితోని అమెరికాలో ఉంటూ మళ్ళీ ఇండియాలో ఫోన్లో మాట్లాడుతూ నివసిస్తున్న ఈ యుగం. అయితే అమెరికాలో ఉన్న మన పిల్లలకి తెలుగు నేర్చుకోవడం అవసరమా అనే ఈ ప్రశ్నకి మా యొక్క హాస్యాస్పదమైన ఈ నాటికని చూసి మీరు ఆనందిస్తారని కోరుతున్నాం. ఇట్ ఇస్ మెటాచన్ మనబడి. అమెరికాలో తెలుగు పిల్లలకి తెలుగు అవసరమా అనే చర్చా కార్యక్రమానికి విచ్చేసిన మనబడి ప్రతినిధి పవన్ గారికి స్వాగతం టు తెలుగు టీవీ. అందరికీ నమస్కారం. నా పేరు అమూల్య. అమెరికాలో తెలుగు పిల్లలకి తెలుగు అవసరమా అనే చర్చా కార్యక్రమానికి విచ్చేసిన మనబడి ప్రతినిధి పవన్ గారికి మరియు గొప్ప విమర్శకుడు ఏవి రావు గారికి, న్యాయ నిర్ణేతలకి, పిల్లలకి, ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. అమెరికాలో పిల్లలకి తెలుగు అవసరమా అనే చర్చా కార్యక్రమానికి నిర్వహించడానికి కారణం మన ఏవి రావు గారు. రావు గారు వాదన ఏమిటంటే ఇంట్లో మాట్లాడుకునే తెలుగు పిల్లలకి ఇంకా తెలుగు బడి అవసరం లేదని వారి వాదన. పరిచయ కార్యక్రమం అయిపోయింది కాబట్టి చర్చా కార్యక్రమం మొదలు పెడదామా? ఈ కార్యక్రమం యొక్క నియమాల నీలకంఠం గారు నియమాలు వివరించడానికి ఇప్పుడు వస్తారు. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? I have a question. ఏంటది? I know human body. I know everybody. I know nobody. I know nobody. But what is this mana body? America law and no states law. ఎంతో మంది పిల్లలకి తెలుగు నేర్పుతూ ప్రసిద్ధి చెందిన బడి మన బడి. అంతేకాదు మా అంటే మంచి, నా అంటే నడవడి నేర్పే బడి. మా ఆహ్వానంని అంగీకరించి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నియమాలు వివరించడానికి నియమాల నీలకంఠం గారు ఇప్పుడు వస్తారు. నా పేరు నీలకంఠం, నియమాల నీలకంఠం. ఇక్కడ పిల్లలకి తెలుగు భాషకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తాము. చర్చకు ముందుగా నేను అనగా నియమాల నీలకంఠని నియమాలు వివరిస్తాను. మనకి 100కి పైగా నియమాలు ఉన్నాయి. ఒకటి, తెలుగులోనే మాట్లాడాలి. 2, అయ్యా తెలుగులోనే మాట్లాడాలి. 3, తెలుగులోనే మాట్లాడాలి. 4, తెలుగులోనే మాట్లాడాలి. 100 అంతే. ఇప్పుడు మొదటి అంశం. పిల్లలు, మీలో ఎవరికైనా సందులు సమాసాలంటే తెలుసా? నేను చెప్పమ్మా. నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ న్యూజెర్సీలో ఒకటి సందులో ప్రతి ఒక్క షాప్లో దొరుకుతాయండి. నాకు సందులు సమోసాలు అంటే చాలా ఇష్టం అండి. ఎంత రుచికరంగా చెప్పవమ్మా. ఇప్పుడేమంటారండి మీరు?
మాటలు రావట్లే. ఎంత రుచికరంగా చెప్పవమ్మా. ఇప్పుడేమంటారండి మీరు? మాటలు రావట్లేదా ఏమిటి? ఏంటి ఏమైనా? అయ్యా ఎవిరావు గారు, వాళ్ళు అడిగింది సందులు గొంతులు లేక బజ్జీలు సమోసాలు గురించి కాదండి. పిల్లలు మీరు చెప్పండి. సందులు సమాసాలు అంటే వ్యాకరణాంశాలు, తెలుగు గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అన్నమాట. చాలా చక్కగా చెప్పావమ్మా. చెప్పారులే, మనబడి పిల్లలకి తెలుసో లేదో అని చూస్తున్నాను. ఏదేమైనా ఇప్పుడు రెండో అంశం. పిల్లలు, మీలో ఎవరికైనా తెలుగు అంకెలు అంటే తెలుసా? అయ్యో, ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి మనం చర్చించుకుంటున్నాము. నాకు చాలా సిగ్గుగా ఉంది. సరేలే అండి, ఏదేమైనా రావు నువ్వు చెప్పరా. అంకుల్ అంకుల్ అంటే ఏంటి? అంకుల్ అంటే నమ్మదురా. 1 అంటే 1. చాలు, ఆ మాట వినిపిస్తే నేను చెప్తాను. 1 1 2 1 + 1 3 1 + 1 + 1 4 +1 +1 +1. మాకొక్కటి అర్థమైంది, నీకు వచ్చింది ఆ ఒక్కటేనని. ఏది ఏమైనా అనన్య చెప్ప మేము చెప్తాము. గట్టిగా మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. మైక్ ఇవ్వమ్మా. చెప్పు, ఆ మైక్తో చెప్పు. అక్కడ మేము చెప్తాము విను. 1 2 3 4 5 6 7 8 9 10. చాలా చక్కగా చెప్పావమ్మా. చెప్పరులే, మనబడి పిల్లలకి తెలుసో లేదోనని టెస్ట్ చేస్తున్నాను. ఏది ఏమైనా కొయ్యరా వినిపిస్తుందా? మాకు ఏమీ వినపడట్లేదే. పిల్లలు, మీకేమి వినపడుతుందా? మాకు ఏమీ వినపడట్లేదు. ఇప్పుడు మూడో అంశం. పిల్లలు, మీరందరూ పదరంగ మాటకి సయ్యా? అల్కల్ పదలుగు వెళ్తే ఏంటి? ఏముందిరా, రంగాంశంలోకి పద అంటున్నారు. అవునా, నేను రాల్కల్ సినిమా ఆల్రెడీ చూసేసాను. నేను రాలు, మీరు వెళ్ళండి. ఐ డోంట్ లైక్ దట్ మూవీ. అయ్యా ఎవిరావు గారు, మీ పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళు అడిగింది వేరే. పిల్లలు మీరు చెప్పండి. పతంగం అంటే తెలుగు స్పెల్లింగ్ బి. చెప్పిన పదాలు అందరి ముందు బోర్డు మీద రాయాలి. తెలుగు మాట్లాట పోటీలలో ఒక భాగం. వచ్చే శనివారం అంటే ఏప్రిల్ 13వ తేదీన ఆ పోటీ పెడుతున్నారు. సబాష్, చాలా చక్కగా చెప్పావమ్మా. చెప్పారులే, మనబడి పిల్లలకి తెలుసో లేదు అని చూస్తున్నాను. ఏది ఏమైనా వినిపిస్తుందా? మాకు ఏమీ వినపడట్లేదే. పిల్లలు, మీకేమి వినపడుతుందా? అస్సలేమీ వినపడలేదు. ఇప్పుడు నాలుగో అంశం. పిల్లలు, మీలో ఎవరికైనా మన ఉగాది పండుగ గురించి తెలుసా? నాకు తెలుసు. చెప్పమ్మా. ఉగాది తెలుగు పండగ. చాలా చక్కగా చెప్పావమ్మా. ఆ రోజు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటాము. బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి సీరియల్ ఇంకా మిల్క్ తింటాము. సీరియలు మిల్కా. లంచ్కి పిజ్జా తింటాము. ఇంకా డిన్నర్కి బర్గర్ తింటాము. బాగుందమ్మా, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్కి సీరియల్ మిల్క్, లంచ్కి పిజ్జా, డిన్నర్కి బర్గర్. అది ఉగాది నాడే. మనబడి పిల్లలు మీరు చెప్పండి.
ఉగాది తెలుగు వారి పండగ. ఆ రోజు సంవత్సరం మొదలవుతుంది, అందుకే అది మొదటి పండగ. ఆ రోజు పొద్దున్నే లేచి తలంటుకొని కొత్త బట్టలు వేసుకొని పూజ చేసుకుంటాము. తర్వాత ఉగాది పచ్చడి తింటాము. ఉగాది పచ్చడిలో అన్ని షడ్రుచులు ఉంటాయి. చాలా చక్కగా చెప్పావమ్మా. చెప్పారులే, మనబడి పిల్లలకి తెలుసో లేదో అని చూస్తున్నాను. ఏది ఏమైనా కొయ్యరా 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 వినపడుతున్నదా? మాకు ఏమి వినపడట్లేదే. పిల్లలు మీకేమి వినపడుతుందా? విష్ణు ఇప్పుడు 5వ అంశం, చుట్టాలతో చిక్కుముడి. చిక్కుముడి ఏమిటంటే, మీ ముత్తాత ముని మనవడు, తాత మనవడు నీకేమవుతాడు? వాళ్ళు మాట్లాడు తెలుగులేనా అండి? ఈ ప్రశ్నకి జవాబు నేను చెప్తాను. ఒక పెద్ద ఒక పెద్దలో ఒక చెవిటి, అలాగే ఒక పేపర్ కూడా. చిక్కుముడి వెప్పరా, చుట్టు మెరువ చెప్పరా. చిక్కుముడి వెప్పు నువ్వు, చుట్టు మెరువ చెప్పరా 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 చెప్పరా. నువ్వు ఆపరా, నువ్వు ఆపరా, నువ్వు ఆపరా, నువ్వు ఆపరా. ఆ ముని ఎవరు? వాళ్ళ ముగ్గురు తాతలు ఎవరు? నేను లాక్కుని పీక్కుని చేస్తే మధ్యలో నీ గోలేంటరా? అయ్యా ఏవిరావు గారు, వాళ్ళు అడిగింది మునులు లేక మహనీయుల గురించి కాదండి, బంధుత్వాల గురించి. పిల్లలు మీరు విప్పండి ముడి. ముత్తాత ముని మనవడు అంటే నేనే. ఆ తాత మా తాత. ఆ తాతకి మనవడిని కూడా నేనే. సబ్బాష్, చాలా చక్కగా చెప్పావా. చెప్పారులే, మనబడి పిల్లలకి తెలుసో లేదో అని చూస్తున్నాను. ఏది ఏమైనా కొయ్ 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 వినపడుతుందా? మాకు ఏమీ వినపడట్లేదే. పిల్లలు మీకేమి వినపడుతుందా? ఏమీ వినపడట్లేదు. ఇప్పుడు 6వ అంశం, హలో తాత. మీ తాతలకి ఫోన్ చేసి లైవ్లో మాట్లాడాలి. ఓ ఏమిదో చాలా బాగుంది. అయితే ఆడతావా? ఆడతాం. ట్రెంగ్ 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 ట్రెంగ్. హలో, హలో తాత. ఎవరు? It's me, your grandson. I'm calling from Telugu TV program. How are you, Tata? I really want to thank you for playing with me in India. You also took me to circus, and the monkeys in the circus were really good. I really love you, Tata, and I miss you so much. ఏమిట్రా, నాకేమీ అర్థం కావట్లేదు. Oh my God! My Tata doesn't know English, and I don't know Telugu. Let me try my best. Hello, Tata. ఇక్కడ నేను. ఇక్కడ నేను. అక్కడ నువ్వు. అక్కడ నువ్వు. నువ్వు సమ్మర్లో ఇండియా. సమ్మర్లో నువ్వు సర్కస్ మంకీ. నేను సర్కస్ మంకీ. I can do this. మా నుంచి మీకు ఏమన్నా సహాయం కావాలా? Do you need help from us? Yes, please. హలో తాతగారండి. హలో, చెప్పమ్మా. మరేమో నా పేరు అలేఖ్య. చెప్పమ్మా. నా పక్కన మీ మనవడు ఉన్నాడు. అవునా? పోయిన వేసవికాలం సెలవులకి ఇండియా వచ్చాడంట కదా? అవునమ్మా. మీరు మరి మీ మనవడు కలిసి సర్కస్కి వెళ్ళారంట కదా? అవును. చాలా బాగా ఆడుకున్నాడంట కదా? అవునమ్మా. చాలా ధన్యవాదాలు అని, ఇంకా మీరంటే చాలా ఇష్టమని కూడా చెప్పారండి. అవునా? బడుద్దాయికి అన్నీ గుర్తున్నాయన్నమాట. బంధుత్వాలకి, భావాలకి మాతృభాష చాలా ముఖ్యమని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో ఈ పిల్లలు. అంతా కలికాలం. ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నావమ్మా. మావాడికి కొంచెం తెలుగు నేర్పించు. సరేనండి తాతగారు, నేర్పిస్తాను. తెలుగు నేర్చుకోకపోతే ఎంత ప్రాబ్లమా? అయితే నీ ఫ్యూచర్ చూద్దామా? చూస్తా.
ఇప్పుడు కాలంలో మనం ముందరకు వెళ్ళి 2033 సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరంలో ఒకానొక రోజులో కనెక్టికట్ నుంచి న్యూజెర్సీకి మూవ్ అవుతున్న ఒక ఫ్యామిలీలో ఒక తండ్రికి కొడుకి మధ్యన జరిగిన సంఘటన ఇది. చూడండి. Daddy, what are these letters and what is this alien language? ఏది నన్ను చూడండి. ఓ ఇవా, ఇవి మీ తాతగారు రాసిన లెటర్స్ రా. ఇవి మీ నాన్నమ్మ నాకు రాసిన లెటర్స్ రా. మరి లాంగ్వేజ్ ఏంటి? ఇది మన మదర్ టంగ్ తెలుగురా. మనం మాట్లాడే తెలుగు అయినా నేను ఎప్పుడు తెలుగు రైటింగ్ చూడలేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాయనమ్మ తాతయ్య ఏం రాశారో తెలుసుకోవాలంది. కెన్ యూ ప్లీజ్ రీడ్ దోస్ లెటర్స్ ఫర్ మీ డాడీ? అది మరి నాకు మాట్లాడడం తెలుసు కానీ చదవడం రాయడం రాదురా. వాట్? మీకు చదవడం రాయడం రాదా? చదవడం రాయడం రాదా? మదర్ టంగ్ రాపోతాం ఏంటి డాడీ? మరి నాయనమ్మ రాసిన లెటర్స్కి ఎట్లా రిప్లై ఇచ్చాడు? నాకు రాయడం తెలియపోతే చదవడం నేను రిప్లై ఇస్తాను రా. డాడీ, యూ డోంట్ లవ్ యువర్ మదర్, సో హౌ యూ లవ్ అస్? నేను మిమ్మల్ని ఎందుకు లవ్ చేయాలి? ముకుల్ ఆగు. నేను చిన్నప్పుడు తెలుగు నేర్చుకోనంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాదు. నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ మనం 2013 సంవత్సరంకి వెనక్కి వచ్చాం. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. అయితే ఇప్పుడు ఏమంటారు ఏవీరావు గారు? మీరేదో అట్లా చెప్పి కవర్ చేస్తారు కదా. కరెక్టేనండి. నేను ఇప్పటి వరకు తెలుగు భాష వస్తే చాలు అనుకున్నాను అండి. కానీ ఆ తాతగారు ఆవేదన, ఈ నాన్నగారి పరిస్థితి చూశాక, నా ఆలోచన మారిపోయాక మన మాతృభాషకి ఇప్పటికైనా న్యాయం చేయకపోతే నేను మనిషిని కానండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, ఈ మనమడి ఉంది కదా, అక్కడ చేరి మన తెలుగు నేర్చుకుంటారు. అయ్యా ఏవీరావు గారు, మీలో ఎంత త్వరగా మార్పు వస్తుందని నేను అనుకోలేదు. మన బడిలోనే కాదు, ఏ తెలుగు బడిలోనైనా పర్వాలేదు, తెలుగు నేర్చుకోవడం కావాలి, అంతేనండి. మన బడి ఉద్దేశం ఆశయం కూడా అదే. మన భవిష్యత్ తరాల కోసం తెలుగు భాషని సంరక్షించాలని తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తినివ్వాలని తెలుగు భాషను సంపూర్ణంగా నేర్పించాలని తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా వెలుగొందేలా చేయాలని ఈ యజ్ఞంలో మనమందరం నిష్ఠగా పాల్గొని సంపూర్ణంగా నేర్పుదాం. జై తెలుగు తల్లి, జై మనబడి. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు అమూల్య నాగెల్ల. నా పేరు శరణ్య దుబాగి. నా పేరు విష్ణు దివాకరుణి. నా పేరు ముకుల్ కల్లం. నా పేరు మధు కరి. నా పేరు కౌశిక్ కరి.
నా పేరు సాకిబ్ గండిగోట. నా పేరు అక్షయ నగల. నా పేరు ప్రణవ్ నోరి. నా పేరు సునాలి కుదూరి. నా పేరు అలేఖ్య అన్నం. నా పేరు అనుష్క కొండూర్. నా పేరు శ్రేయ డూపా. నా పేరు పవన్ గండి. నా పేరు అభిషేక్. నా పేరు శైన్య పుకార్. నా పేరు నన్యకుండ. నా పేరు రిషబ్ హరి. నా పేరు సోహన్ సంకుడోయ్.